స్వామి, ఇన్నిసార్లు పుల్లదండాలు పెట్టి పెట్టి నా వెయిట్ తగ్గుతున్నానే గాని నీ వైపు నుంచి ప్రయోజనం మాత్రం శూన్యం. సరే, తెగించి నీకో బంపర్ ఆఫర్ ఇస్తా, ప్రూవ్ చేసుకో. నువ్వు గాని నిజంగా నా ఉంగరాలు నాకు గంటలోపు చూపిస్తే, ఇదిగో నా చిటి నేలుగుండేదే పచ్చ, అది నీదే పక్కా. చూసుకో మరి. హర హర మహదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ. అమ్మో అమ్మో, నా ఉంగరాలు, నా ఉంగరాలు, అమ్మో అమ్మో, నా ఉంగరాలు, నా ఉంగరాలు. అరే, నీకీ ఉంగరాలు కాదు, నాకీ ఉంగరాలు. నీకీ కొడుకు తెచ్చి నాకీ దగ్గర తాకట్టు పెట్టుకున్నాయి. ఉంగరాలే కాదు, నీకీ ఇంట్లో సగం సామాన్ నాకీ ఇంట్లో ఉన్నాయి. ఏదో నీకీ కొడుకు దయవల్ల మంత్లీ నాకీ ఫ్యామిలీ మెయింటైన్ అయిపోతున్నాయి. ముందు నాకీ ఉంగరాలు నాకే ఇచ్చేయి. ఎందుకు నాగుతున్నా? నువ్వు నాకమన్నావుగా. ఈ నాకుడు మాత్రం బాగా అర్థమైందే. నీ డబ్బు కట్టి నా ఉంగరాలు నేను తీసుకెళ్తా గానీ ముందు నా ఉంగరాలు నాకి కొట్టుకు వచ్చి తీసుకెళ్ళు. నువ్వొచ్చావేంటే అని పిలువు. ఈ రోజు ఇంట్లోంచి ఒక సవాల్ లేస్తది. లేపుతుంది గాని ముందు సొక్క ఇప్పి స్నానం చేద్దుగాని రా. ఎక్కడ చచ్చాడు? నా కొంపతో గొల చేసేస్తున్నాడు. ఇంట్లో సగం సామాను మారోడు కొట్లోనే తగలాడుతున్నాయి. ముందు ప్యాంట్ ఇప్పే. అయిపోయాడు ఈ రోజు. కుడికాలు ఎత్తు. అదేంటే గొంతు నరాలు తెగేలా అరుస్తుంటే అదెత్తు ఇదెత్తు అని. సర్లే గాని ముందంగా ఆగు, నొక్కపాక మెడపట్టేస్తుంది. గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, రారా చెప్పరా, ఎవరి కోసం తాకట్టు పెట్టావురా నా ఉంగరాలు? కుయ్యా అయ్యా, తెచ్చేసుకున్నావా? ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టడం ఏంటిరా? ఎవరు నేర్పారా నీకు ఈ బుద్ధులు? ఒక నేర్పితే వచ్చే కాడ్డాడి, అవి మన బ్లడ్ లోనే ఉంటాయి, వంశపారంపర్యం. నాకు టైం అయింది, నేను వెళ్తానా? మాట్లాడితే వెళ్ళిపోతావని తాత. నా విశ్వరూపం చూపిస్తా. పడతావు జాగ్రత్త. విశ్వరూపం చూపిస్తా. నా విశ్వరూపం చూడాలంటే నీ విశ్వరూపం తర్వాత చూపిద్దు గానీ ముందు కింద చెడ్డి దారిపోయి చూసుకో. నా పరువే సరిపోయింది. చెడ్డి లెక్క ఇప్పుడుగా నా కొట్లేపి రోడ్డు మీద నిలబెట్టావు. ఏం నీ బాధ? ఈ రోజు వెండి బంగారం అయింది. రేపు ఇల్లు స్థలాలు పొలాలు అన్ని తగ్గర పెట్టేస్తావు. చెప్పు, నీతో పెట్టించండి ఎవరిది? నువ్వు పెడతావా దానికి? చూడే ఈ ఎటకారాలు సీరియస్ గా మాట్లాడుతుంటే. అమ్మా, ఏడవద్దని చెప్పి పొద్దున్నే దరిద్రం. అసలే నేను ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తుంటే. ఇంపార్టెంట్ పని అంట, నేను పెట్టడానికి వెళ్తాను. నా సొమ్ము అంతా చూడనా బా ఆయిలహ. ఒక్కొక్కరి ఫాదర్స్ ఎంత ఇస్తున్నారో తెలుసా? బయట పిజ్జాలు కానీ, పబ్బులు కానీ, సినిమాలు కానీ, షికారులు కానీ వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. నువ్వెంత ఇస్తావు నాకు? కోడి 30 రూపాయలు. అందుకనే దొరికినట్టు బయటేస్తున్నా. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? అంటానికేం లేదు. అక్కడ నీ ఎండుగుందులు తీసుకున్నా, ఎల్లు రేపు తెచ్చుకో. డాడీ, ఏంటి? ఐ లవ్ యూ డాడీ. జీతం తింటావా? హే, అదంతా ఒకప్పుడు, ఇప్పుడు అంతా స్ట్రైట్ అయి తెలుసా? డెవలప్ అయ్యావు. ఏంటి? దా గిఫ్ట్ తీసుకో. దా. ఏంట్రా రాజాగారితో మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుంటే మధ్యలో పిలిచావు? స్మాల్ గిఫ్ట్, ఐపాడ్ 160 GB. ఎందుకురా? ఏం లేదు, నువ్వు ఆ రాజాగారితో పాటల గురించి క్లోజ్ ఉంటావు, నాకు నచ్చట్లా. ఐపాడ్ అయినా 8GB కంటే నా జీబీనే ఎక్కువ. 16 జీబీనే, నాది 160 GB. వావ్. నా సీమ ఏది వాడినా అది నాదే అయి ఉండాలి. థ్యాంక్స్ రా. దీనికోసం ఏం అమ్మేసావేంటి? నా సీమ కోసం ఏవైనా అమ్మేస్తా. సీమా, చిన్న రిక్వెస్ట్. ఏంట్రా? నువ్వు రాత్రిపూట మీ కజిన్స్ తో ఎంతసేపైనా మాట్లాడుకో, కానీ నీ కాల్ కోసం ఎదురు చూసే నా సెల్లు అలా ఎత్తి ఇలా పెట్టే చాలు. ఒక్కసారి కాల్ ఎత్తితే 1 వీక్ వరకు ఏమీ అడగను, సరేనా? సరే, కొంచెం కష్టం కానీ ట్రై చేస్తా. ఖర్చు పెడుతున్నావు కదా. నీ సెల్ల చేతికొచ్చి సంవత్సరం కాలేదు, నువ్వు వాడుతున్న సిమ్ములు చూస్తుంటే అమ్మో. ఇదిగో బాబోయ్, నీకెందుకు నాన్న ఈ బాధ? ఓపిక్గా వేసుకుని మాట్లాడేది నేను. నాకు బ్యాటింగ్ టైం అయింది. ఇగో డొక్కు